మీది లవ్ మ్యారేజ్ అంట కదా, ఎలా జరిగింది, ఎక్కడ చూసారు? ఇంత మీరు ఎలా అంటే ఇంత గంభీరంగా ఉండే ఆయన్ని ఆవిడ ఎలా లవ్ చేసింది? నీకు చెప్పా కదా స్కూల్ లైఫ్లో నేను చాలా డేంజర్ మనిషి. మా ఫ్రెండ్ ఉండే ఒక లేడీ, అంటే నా గర్ల్ ఫ్రెండ్ అనుకో, గుజరాతీ అమ్మాయి. ఆమెకి నేను 10th క్లాస్ కూడా పాస్ చేయించా. పాస్ అంటే నా పనేం తెలుసా, ఎగ్జామ్ పేపర్ తెచ్చుటోని, నేను ఎగ్జామ్ హాల్లో పోయి నేను రాపించుటోని. అంత డేర్ అంటే అర్థమైపోయింది వచ్చి మీకు, అర్థమైందా? అలా చాలా చేసి మా ఒక అంటే అప్పుడు నేను 15-16 ఇయర్స్ ఉన్నా. చాలా రఫ్, ఎట్లా అంటే ఇట్లా తిరిగి ఉండి అలా తిరిగి పిలిచి ఇట్లా తిరగొద్దు, ఇట్లా ఉండాలి, జీన్స్ ప్యాంట్ వేయాలి, అట్లా మంచిగానే నన్ను ఒక మోల్డ్ చేసింది ఆమె అమ్మాయి. అలా చేసే మీద వెళ్ళిపోయింది ఆమె అమెరికా చదువుకోవడానికి వెళ్ళిపోయింది. చదువుకోవడానికి కాదు, వాళ్ళ మదర్ ఫాదర్ అక్కడే ఉంటారు, గుజరాతీ అమ్మాయి. ఇక్కడ ఉండే మా ఇంటి ముందర వాళ్ళ బ్రదర్ దగ్గర ఉంటుండే. ఏదో జరిగిపోయినాక ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా పాస్పోర్ట్, అప్పట్లో నా పాస్పోర్ట్ ఆమె తీసింది, అది కూడా తీసుకెళ్ళిపోయింది మీ పాస్పోర్ట్. అంటే నేను పిలుస్తాను అక్కడికి వెళ్ళి, నేను కూడా సెటిల్ అవుతా, నువ్వు కూడా సెటిల్ అయిపోవు, అన్నీ ఓకేలే అని. అప్పట్లో 30 years బ్యాక్, 25 years బ్యాక్ లెటర్ రాలేదు, ఏమీ రాలేదు. అక్కడ పోయిన తర్వాత కొద్దిగా పాష్ అమ్మాయి ఉండే ఆమె, వాళ్ళ ఎవరో తెలిసిన వాళ్ళతో మ్యారేజ్ చేసుకున్నాం. ఇక నాకు పిచ్చెక్కిపోయి నేను ఇక మ్యారేజే చేయను అంటే వదిలేసా. 40 years తర్వాత 40 yearsలో పెళ్లి చేసుకున్నాం. 41లో నాకు కొడుకు పుట్టాడు. ఇప్పటి మ్యారేజ్ తో నేను అప్పటి నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఒట్టు తినేసా, వదిలేసా. వదిలిన తర్వాత మా తమ్ముడు మ్యారేజ్ అయింది. వాడు వచ్చాడు నాకు, మ్యారేజ్ చేసుకుంటా అంటే చేసుకోపోన్నా. నన్ను 4 సిస్టర్లా మ్యారేజ్ చేసేసా. వాడు మ్యారేజ్ అయింది, వాడికి 2 ఆడపిల్లలు పుట్టారు, అన్నీ అయిపోయాయి. నేను చేసుకొని అంటే నా అదే పట్టుదలతో ఉంటే మా మదర్ ఏం చేసిందంటే, మా మదర్ కొద్దిగా సిక్ అయిపోయింది. నేను అమ్మ అంటే చాలా ప్రేమిస్తానమ్మా, నేను అమ్మ కోసం చాలా చేశా. చాలా అంటే మా ఏరియాలోనే ప్రతి ఒక్కటి నోట్లో ఒకటే, నర్సింగ్ యాదవ్ వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు అంతే, వేరే కోట్ల ఆస్తి కాదు, ఏం కాదు. తో మా మదర్ ఏం చేసింది, ఒక దినము షూటింగ్కి వెళ్ళి ఇంట్లో కూర్చుంటే నా చేయి పట్టుకుంది. సినిమా స్టోరీ నాది కూడా తీస్తా ఒక రోజు, చాలా పెద్ద స్టోరీ నాది, రైటర్ను పెట్టి తీపియాలి. తో మా మదర్ నా చేయి పట్టుకుని ఏం చేసింది, ఇలా పట్టి పెళ్ళి చేసుకోరా, అందరిది పెళ్ళి అయిపోయిందిరా, చెల్లెళ్ళది అయిపోయింది, తమ్ముడిది అయిపోయింది, నువ్వు చేసుకోరా అంటే అప్పుడే టక్కున నాకు మైండ్లో ఏమొచ్చింది తెలుసా, తిరుపతి వెంకటేశ్వర స్వామి మా అమ్మ కనుక 5 రోజుల్లో మంచిగా అయితే నేను తిరుపతికి వస్తాను, చాలా సీరియస్ ఉండే అని మనసులో మొక్కేశానమ్మా. నిజమైన మాట చెప్తున్నాను నేను నీకు, మీరు ఎవరైనా తప్పు అనుకుంటే అది మీ ఇష్టం అని. ఏం చేశాను, ఇక ఫుల్ కేర్ హాస్పిటల్లో ఉంది, నాంపల్లి కేర్లో. ఈ ఉన్న దేవుళ్ళన్నీ మొక్కేశానమ్మా ఆ రోజు. 2-3 days. 5వ 6వ రోజు టక్కున మంచి హెల్ప్ లేచింది, నిలబడేది, రెడీ అయిపోయింది. ఏం బాగలేకుండా ఉండేది ఆమెకు, అస్తమా చాలా ఉండే ఆమెకు, అర్థమైందా? చాలా, నేను కమ్సకమ్ 20 lakhs ఖర్చు పెట్టా, అన్నీ చెకప్ చేయించడం, అది ఇది చాలా ఇది ఉండే. అదే యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిందంటే ఏదన్నా తో ఇమ్మీడియట్ లేచిన పడ్డదమ్మా, సీరియస్. డాక్టర్ 24 hours అన్నాడు, 24 hours లోపల మంచిగా ఉంటేనేమో మంచిగా ఉంటే లేకుండా అయిపోయి. నాకు ఈ మాట అనగానే ఆమెను చూసుడు నా మనసులో దేవుణ్ణి, తిరుపతి దేవుడా అంటే మొక్కేసి 2-3 days మందులు అది చేశారు, రైట్ అయిపోయింది, నడవడం స్టార్ట్ చేసింది. ఇక నా పక్కన మా కుర్రోడు ఉండే అసిస్టెంట్,
అన్నా నువ్వు మొక్కావు కదా దేవుని దగ్గరికి వెళ్దాం అంటే ఇమీడియట్ కార్ తీరా అన్న. నేను నా మదరు ఆ అబ్బాయి బాలాజీ అంటూ కూడా ఈ నలుగురం తిరుపతి వెళ్ళిపోయామండి. తిరుపతి వెళ్ళే ముందు నాకు ఫోన్ వచ్చింది, మా ఫ్రెండ్ ఉంటాడు అక్కడ, అన్న మ్యారేజ్ ఉందన్నా నువ్వు ఎలాగైనా అటెండ్ కావాలి. నేను ఓకే రాబాయ్ వెళ్ళిపోయా. మ్యారేజ్కి వెళ్ళానమ్మా. వెళ్తే ఇప్పుడు మా మిస్సెస్ ఉంది కదా, నాకు అందరు అప్పట్లోనే ఫ్యాన్స్ అందరూ వచ్చి ఫోటోలు తీస్తున్న ఈ అమ్మాయి వచ్చి చూడు అది ఇది చేసింది. చేసే వరకు నేను చూసి కొద్దిసేపు 2 సార్లు 3 సార్లు చూసేసా, వదిలేసి ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ ఇచ్చింది, నా ఫోన్ నెంబర్ తీసుకుంది వెళ్ళేటప్పుడు, అంటే ఇంటికి హైదరాబాద్ వచ్చేటప్పుడు మాట్లాడలేదు, డైరెక్ట్ వచ్చి ఫోన్ మాట్లాడింది, ఫోటో దిగింది అంతేగాని అప్పటివరకు లవ్ బిబి అనేది ఏం లేదు, 2 మాటలలో అంతే. దాని తర్వాత ఇక నేను హైదరాబాద్ వచ్చేసా. నేను హైదరాబాద్ వచ్చి ఇంట్లో పండుకున్నా, నెక్స్ట్ డే ఇమ్మీడియట్ అంటే తిరుపతి నన్ను కల్పించింది, వేరేదేం లేదు. మా మదర్ ఫోన్ వచ్చింది, వందే మాత్రం సినిమా షూటింగ్ 1 month, విజయశాంతిది కన్నడ సినిమా, కన్నడ తెలుగులో తీస్తుంది. అప్పుడు రవితేజ వీళ్ళందరూ నా ఇదే ఉండే, అందులో రవితేజ ఉన్నాడు, బ్రహ్మాజీ ఉన్నాడు, నేను, విజయశాంతి. సినిమా షూటింగ్ వచ్చింది. ఎక్కడది? బెంగళూరు. ఈ అమ్మాయి మా మిస్సెస్ బెంగళూరు ఉండేది, బెంగళూరులో. అంటే అది కల్చర్ టైం ఉంటే అట్లా ఉంది. అదే ఇక ఈ అమ్మాయి ఫోన్ చేసింది నాకు నెక్స్ట్ హైదరాబాద్ రాగానే, హలో బాగున్నారా అది అంటే. నేను మా అమ్మ ఇంకోటి ఏంటంటే మా కాస్టే యాదవ్, చిత్తూరు. తో మాట్లాడు స్టార్ట్ చేసాం. లొకేషన్ అక్కడ రామ్గఢ్ అని షోలే సినిమా తీశారు, అక్కడ క్లైమాక్స్ 15 రోజులు క్లైమాక్స్ తీశాం. అక్కడ షూటింగ్ అంటే అక్కడ వరకు వచ్చేసింది. ఈ బండి వేసుకుని చిన్నది అక్కడ నుంచి 20 కిలోమీటర్స్. ఇక ఇలా 2-3 days నడుస్తూనే ఉంది. మంచి క్లోజ్ అయ్యాం. లవ్ అనేది స్టార్ట్ అయింది. లవ్ అంటారో గాడ్ గిఫ్ట్ అంటారో ఏమంటారు. అప్పట్లో మా మిస్సెస్ కంప్యూటర్ ఇంజనీర్, అక్కడ సాఫ్ట్వేర్ చేస్తుంది కంపెనీలో, మైక్రోలెవెట్లో పనిచేస్తుంది, బీటీఎం మైక్రోలెవెట్లో. మాట్లాడేసాము, అయిపోయింది, సినిమా అయిపోయింది, నేను వచ్చేసాను హైదరాబాద్. వచ్చిన తర్వాత మళ్ళీ నేను తిరుపతికి పోయినా. అంటే సడన్ పని ఉండే, మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయాను. అక్కడికి ఏం చేసిందంటే, ఇంట్లోంచి నేను అక్కడికి వచ్చినానంటే సామాన్ తీసుకొని వచ్చేసింది. నేను కూడా హైదరాబాద్ వచ్చేసి తిట్టా, నేను చూడమ్మా నేను పోతా హైదరాబాద్, మా ఫ్యామిలీని తీసుకొని మీ ఇంటికి వస్తా, వచ్చి మాట్లాడదాం. ఎందుకంటే నాకేందంటే గ్రాండ్గా చేయాలి, మంచిగా చేయాలన్నట్టు ఉండే అని చెప్పిన. నేను ఈ ప్రాబ్లం ఏముందంటే, ఆస్ట్రేలియాలో ఇలా మా బామ్మర్ది ఉంటాడు, వాడు ఏదో ఆ అబ్బాయిని చూశాడు, వాడు వాళ్ళ ఫాదర్కు చెప్పాడు, ఏమని ఇట్లా మ్యారేజ్ చేసుకున్నా, అబ్బాయి ఫోటో పంపుతున్నా, వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారని అమ్మాయికి తెలిసిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చిందే, మా అన్న తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళిపో, ఇవన్నీ నేను చేయ, మళ్ళీ నేను బ్లేమ్ అయిపోతా, ముందే నేను మంచి పేరు లేదు నాది హైదరాబాద్లో. కానీ ఒక్కటి ఏంటంటే నేను లక్కీ, ఇప్పుడు చెప్తున్నా, మా భార్యను మెచ్చుకోవాలంటే ఏంటంటే తెలుసా, నా గురించి అన్నీ తెలుసు, అయినా కూడా నువ్వే కావాలని. చాలా ఫేమస్ మనిషిడు, హైదరాబాద్లో చాలా ఇది ఉన్నాడు, చాలా డేంజర్ మనిషి కూడా తెలుసు. నేను అక్కడే ఆమె మీద ఇంప్రెస్ అయ్యా. ఇన్ని తెలిసి కూడా అలా తిరుపతిలో ఎవరు మ్యారేజ్కి వెళ్ళి వాళ్ళు కూడా చెప్పారండి అమ్మాయి, ఓ నర్సింగ్ యాదవ్ అంటే పెద్ద అర్థమైందా. అన్నిటికన్నా ఇంకో డేంజర్ పని, ఇంకో మాట చెప్తే నువ్వు అదిరిపోతావు అమ్మా. మా ఇల్లు చిన్న ఇల్లు ఉండమ్మా, చిన్నగా అంటే మా అమ్మ దగ్గర పండుకుంటుండే, ఇక్కడ పక్కకు అది ఉంటుండే. ఇప్పుడన్నా పెద్ద ఇల్లు 500 గజాలు
ఇల్లులో అపార్ట్మెంట్ కట్టాను నేను అదే ఇంట్లో. చిన్న ఇల్లు ఉండే, వాళ్ళ ఇల్లు చూస్తే మన ఇలాగే ఉంటుంది బెంగళూరులో. వాళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్, మేమేమో రఫ్ ఎడ్యుకేషన్. అరే ఏమరా మాకు ఏంద్రా అది అని తిట్టేటోళ్ళం. అని తెలిసి కూడా అమ్మాయి నాకు ఒప్పుకుంది. నేను అందుకే ఇంత స్టెప్ వేసాను. ఇక అక్కడి నుంచి ఇక మళ్ళీ మా హైదరాబాద్ వచ్చి మా సిస్టర్ను అందరిని తీసుకెళ్ళి ఇక ఇంకో అసలు ఇది చెప్పొద్దు కానీ నేను నువ్వు అడుగుతున్నా అని చెప్తున్నా. అసలు రికార్డ్ అయితే ఇంకో విషయం చెప్తే నువ్వు అదిరిపోతావు. మేమేదో తొందరపడి ఏం చేసాము, మ్యారేజ్ అని అక్కడ కాణిపాకంలో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాం. విత్ ఇన్ 10 daysలోనే ఇవన్నీ కాణిపాకంలో గ్రాండ్గా చేశాను నేను. డబ్బులు వెళ్ళలేకుండా, కానీ ఇల్లు నాకు చిన్నది ఉండే. ఇప్పుడు నా ఇల్లు ఉన్నది, ఆమె బాత్రూమ్ ఉండే బెంగళూరులో, అంత లావిష్ బాత్రూమ్. సాయి కుమార్ వచ్చారు నా మ్యారేజ్కు, చాలా మంది వచ్చారు. నా రిసెప్షన్ కూడా చాలా మంది మినిస్టర్లు వాళ్ళు చాలా. ఇంత గ్రాండ్గా చేసి ఒక అమ్మాయిని తెచ్చి ఎడబెడుతున్నాను అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉండండి. తో మ్యారేజ్ అయిపోయింది కాణిపాకంలో. అక్కడ నుంచి ఏం చేసాం, మేము తిరుపతి వెళ్ళాము ఈవినింగ్. తిరుపతి ఆ స్టెప్స్ ఉండే తెలుసా, ఇప్పుడు తీసేశారు మొత్తం. తో మ్యారేజ్ నుంచి వచ్చాము మేము. వచ్చి అలా కూర్చున్నాము, వరుసన వీళ్ళ ఫ్రెండ్స్ కూర్చున్నారు, వీళ్ళ వదినే ఇలా తమ్ముడు కూర్చున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కంప్యూటర్ స్టాఫ్. ఒక్కోడు చూస్తే నువ్వు అదిరిపోతే హీరోయిన్లు పనికిరారు, అంత మంచి స్మార్ట్ ఉండే. ఇక దేవుడు చూడండి మాకు ఎలాంటి, ఇది ఒక మంచి స్టోరీ ఇది. నేను వరుసన చూసి ఇదేంద్రా బాబు, వీళ్ళందరూ కనుక మా ఇంటికి వచ్చారనుకో నెక్స్ట్ డే డైవర్స్ అయిపోతాయి. ఎందుకంటే ఒకటా మా స్ట్రీట్స్ చాలా డేంజర్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే. సుల్తాన్ బయార్ అంటే సందులు ఉంటాయి, అమ్మో నిజంగానే రౌడీ అంతా పెళ్లి చేసుకుందిరా ఇది అని పారిపోతారు. ఆ ఇల్లు చూసి రఫ్గా ఉండేటోళ్ళం. అమ్మ మా మదర్ ఒక సైడు సిక్కు, అలా పెద్దవాడ, ఇదంతా చూసి ఏం చేయాలరా దేవుడా అని ఏం చేశా, మా భార్యను పిలిచా. చూడు, ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్తున్నాం, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ వదిన ఉంది, మీ వదినేమో మనని ఫిలిం యాక్టర్ అది ఇది అనుకుంటుంది. అంటే నేను నా ఒరిజినల్ లైఫ్ చెప్తున్నా నేను మీకు. మళ్ళీ ఏం చేద్దాం, నువ్వు హైదరాబాద్ వచ్చినావు వీళ్ళెంబడి, నెక్స్ట్ డేనే ఇల్లు నీకు ఏదో చెప్తారు, ఎలాంటి ఇంట్లో పడ్డావే నువ్వు, అయిపోయావు నువ్వు, అంటారు కదమ్మా, ఎవరన్నా అంటారు కదా, ఏదో లావిష్గా ఉండాలి అది ఇది అనుకుంటారు కదా ఎవరన్నా. కానీ అంత మంచి పిల్ల మా భార్య, అండర్స్టాండింగ్ అన్ని. విత్ ఇన్ 5 minutesలో ప్రోగ్రామ్ చేంజ్ అమ్మా. అంటే అంతా ఏడుకొండలాడు దేవుడే మమ్మల్ని కాపాడాడు. టక్కున లేచింది, అందరిని పిలిచింది. చూడండి రేపు ఎవరు వస్తలేరు, ఆఫ్టర్ 15 days తర్వాత రిసెప్షన్ ఉంది మాది, అప్పుడు మీకు టికెట్లు చేస్తా పంపిస్తా, అప్పుడు రావాలి మీరు అని చెప్పి నేను కూడా చెప్పా, అమ్మ ప్లీజ్ అమ్మ 15 రోజుల తర్వాత రాని, నాకు పని ఉంది, నేను హైదరాబాద్లో ఉంటలే, మీకు రిసీవ్ చేసుకోలేను, మిమ్మల్ని ఎక్కడ తిప్పలేము, ఏం లేదు. ఆ దేవుడు చూడు మనకు ఎంత మంచి ఐడియా ఇచ్చాడు అని మేమిద్దరం చెప్పారు. క్యాన్సల్, వాళ్ళు రూమ్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే టికెట్ ఏం లేదు, మా టికెటే ఓకే అయిపోయింది అని పంపించేసాం. అక్కడి నుంచి మేము హైదరాబాద్ వచ్చాము. ఇక మా భార్య 1 month నరకం అనుభవించిందమ్మా. బాత్రూంలో షవర్లు అవి ఉన్నాయి ఆమెకు. మన దగ్గర బకెట్ తోడు కుళ్ళ చెప్తున్నాను, బకెట్ తోడు నీళ్ళు దాకా చేయాలి, అంత నరకం అనుభవించి. ఇమ్మీడియట్ నేను రాగానే 2 bedroom ఫ్లాట్ తీసుకున్నా ఒకటి. ఇక మెల్లగా డెవలప్. ఇవాళ మేము ఉండే పొజిషన్ చెప్తే నువ్వు అదిరిపోతావు. నేను టూరిస్ట్ హోటల్ ఉందా హైదరాబాదేనా కాదు, టూరిస్ట్ హోటల్ అని ఒకటి ఉంది కాచిగూడ స్టేషన్ పక్కన 3 bedroom ఫ్లాట్ ఉన్నాను. ఇప్పుడు నేను ఆ బిల్డింగ్లో 5 floorలు వేసాను, ఒక ఫ్లాట్ మొత్తం కట్టేశా.
ఏమంటే మా అబ్బాయి కోటి సెంటర్కి వచ్చాడనుకో, ఆడ ఏముండదు పొద్దున్న కానీ ఆడ ఏం బాయ్ కరారా బాయ్ కొడతారా బాయ్ తిడతారా బాయ్ అంటాం. ఆ లాంగ్వేజ్ వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి ఏంటంటే డిపిఎస్లో చదువుతాడు. వాడు పొద్దున్న ఆడే నాకు ఇంగ్లీష్ నేర్పించింది. అసలు నాకు మొత్తం ఇంగ్లీష్ రాదు. గుడ్ మార్నింగ్ బిక్కే, వేర్ ఆర్ గోయింగ్ బిక్కే, యు కమ్ అర్లీ బిక్కే, ప్లీజ్ బిక్కే. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా బిచ్చపోళ్ళు అడుగుతారు, యంగ్ పిల్లకి ఏదైనా అడిగిన, బుద్ధి లేదే నీకు, వయసు దాన్ని ఎందుకు పైసలు అడుగుతావు అంటే ఈడు పక్క నుంచి పే చేయండి, అలా అనొద్దు బిక్కే, నువ్వు ఇస్తే ఇయ్యి లేకుంటే ఇయ్యొద్దు అంటాడు. అట్లా ఇంగ్లీష్లో మారు. అంత ఇన్నోసెంట్ ఆడు. టోటల్ ఆపోజిట్ నాకు. నాకు ఒక్కడే కొడుకు. నేను చేసిన పుణ్యానికి చాలా స్మార్ట్ ఉన్నాడు. మంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటివరకు 9th క్లాస్, ఇప్పుడు 10th పోతుండు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ ర్యాంకే. పొద్దున్న లేచి స్కూల్ పోతాడు 5 గంటలకి. డిపిఎస్ నానక్రామ్ కూడా పొద్దున్న లేచి ఈవినింగ్ 4 గంటలకు వస్తాడు. 4 గంటల కాగానే ట్యూషన్ తర్వాత సీదా ఇల్లు, ఏదైనా వీడియో గేమ్స్ అవి ఆడుకుంటాడు. కానీ మనలాగా నలుగురు ఎంబడి తిరగడం అలాంటిది ఏం లేదు. అదే నేను చేసిన పుణ్యం, అదే నాకు. నా తల్లి కూడా అలాంటిది. ఈ నువ్వు మ్యారేజ్ అన్నావు కదా, ఇదంతా కారణం మా మదరే. ఆమె పుణ్యాననే. ఆమె మా సెకండ్ బ్రదర్కు 2 అమ్మాయిలు. ఎప్పుడు చూడు 20-30 ఇయర్స్ నుంచి నా కొడుకు పెళ్ళి అవుతుంది, మంచి బంగారం లాంటి పెళ్ళం దొరుకుతుంది, ఆవిడ ముందు కొడుకు పుడతాడు అన్నది ఆమె అన్నట్టే నాకు అయింది. హ్యాపీగా ఉన్నా నేను. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, టింగ్ 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 టింగ్. నేను మీ నర్సింగ్ యాదవ్ని. త్వరలోనే నా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో వస్తుంది, తప్పక చూడాలి.